వైసీపీ నేతల ఇళ్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తిరుపతి నుంచి జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో జోగి రమేష్ మీడియా సమావేశం పెట్టనున్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంటికి వైసీపీ నేతల్ని పోలీసులు రానివ్వటం లేదు. ఇబ్రహీంపట్నంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ తిరుపతి నుండి తన నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. నిన్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకొని ఫ్లెక్సీల్ని ధ్వంసం చేయడమే కాకుండా ఇంటిపై రాళ్లు రువ్వటం, అలాగే నిప్పు పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నప్పుడే జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. టీడీపీ నేతల చర్యల్ని తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో మరి కాసేపట్లోనే జోగి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మీడియాతో తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి మాట్లాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇళ్లపై తీవ్రంగా దాడి చేశారంటూ దీనికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ కంటిన్యూ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగింది మొన్న. అలాగే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం పైన కూడా జోగి రమేష్ నారా లోకేష్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతూ ఉద్రిక్త పరిస్థితుల్ని క్రియేట్ చేసిన పరిస్థితులున్నాయి. బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని మొత్తాన్ని కూడా దించాడు. అసలు ఏంటి రాక్షసానందం? చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా ప్రభుత్వం ఉందా? మీరే సారథ్యం వహిస్తే, మీరే దాడులు చేస్తే, మీరే విధ్వంసం చేస్తే, మీరే పెట్రోల్ బాంబులు వేస్తే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా కూని చేస్తున్న ఈ ప్రభుత్వ అధిపతులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని ప్రస్తుతం జోగి రమేష్ తన ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులే అక్కడ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అదే వరుసగా వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అటు లోకేష్ ఇద్దరిపైన కూడా కామెంట్లు చేశారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నారు. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్, ఇలా ఇద్దరు ఇళ్లపైన కూడా దాడులు చేయడం, ఇంటికి కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంబటి రాంబాబు ప్రస్తుతం అయితే రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. అలాగే ఇప్పుడు జోగి రమేష్ కూడా కేసు నమోదైనట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఈ కేసులో జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారా లేదనేది క్లారిటీ రావాల్సింది. అయితే జోగి రమేష్ ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి వైపుకు వెళ్లారు. రాళ్లతో అలాగే కర్రలతో పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ జోగి రమేష్ నివాసాన్ని పై దాడి చేయడంతో పాటు మొదటి అంతస్తుకు నిప్పు కూడా పెట్టడం జరిగింది. పెట్రోల్ తో కూడినటువంటి కవర్స్ ని అలాగే సీసాలని కూడా ఇంటిపైన వేసి వాళ్ళు తగలబెట్టినటువంటి పరిస్థితి. ఫర్నిచర్ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఒకరికొకరు బాహాబాహికి దిగటం, ఒక ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు
చోటు చేసుకున్నాయి. అయితే అదే విధమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఇంకా ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే జోగి రమేష్ కూడా నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో తిరుపతి నుంచి ఆయన నివాసానికి కూడా చేరుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా చేరుకున్నారు. అటు కార్యకర్తలు నేతలు కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా జోగి రమేష్ నివాసానికి రానివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇటు వైసీపీ నేతలు కూడా వస్తే అక్కడ కూడా మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ఒక అనుమానంతో పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్నారు. నిన్న దేవినేని అవినాష్ తో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు వెల్లంపల్లి శ్రీను, అలాగే మలాది విష్ణు, మొండితో అరుణ్ కుమార్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రాత్రి వరకు కూడా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఉంచి రాత్రి తర్వాత వాళ్ళని విడుదల చేయడం జరిగింది. ఎవరిని కూడా జోగి రమేష్ నివాసానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే జోగి రమేష్ నివాసం వద్ద ప్రస్తుతం కూడా పరిస్థితి అదే విధమైనటువంటి సెక్యూరిటీ కూడా కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలు జోగి రమేష్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. తన పైన ఇంటిపైన చేసినటువంటి దాడికి సంబంధించి ఆయన మరొకసారి మాట్లాడబోతున్నారు. నిన్న ఆల్రెడీ తిరుపతి నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరొకసారి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. కుటుంబం మొత్తంతో ఒక ప్రెస్ మీట్ కి వస్తారంటూ కూడా మనకి సమాచారం అవుతుంది. ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా జోగి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్ కూడా జోగి రమేష్ తో ఆల్రెడీ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలంటూ కూడా ఆయన ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నేతలంతా కూడా సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై వరుసగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించి మిగిలినటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళ ఇళ్లపైన కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దుర్గా, జోగి రమేష్ నివాసం పైన రాళ్ల దాడితో పాటు నిప్పు కూడా పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరిపైన కేసెస్ నమోదయ్యాయా? అంటే ఇప్పటి వరకు కూడా కేసులు ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఎవరిపైన కేసు పెట్టాలనే దానికి సంబంధించి ఎంక్వైరీ అనేది జరుగుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కూడా కేసులు నమోదు చేయలేదు. అయితే జోగి రమేష్ ఏదైతే మొన్న కామెంట్ చేశారో ఆ కామెంట్స్ పైన కేసు నమోదు చేశారంటూ కూడా సమాచారం అవుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియాల్సింది. అయితే దాడి ఎవరైతే చేశారో దాడికి పాల్పడిన వాళ్ళపైన కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే జోగి రమేష్ అనుచరులు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మాత్రం ఎవరెవరైతే దాడికి వచ్చారో వాళ్ళని మేము గుర్తిస్తాం, మమ్మల్ని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ అని కూడా మేము చెప్తామంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది పోలీసులు నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఎవరెవరిని అరెస్ట్ చేస్తారా లేదంటే కేసులు నమోదు చేస్తారా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలకి జోగి రమేష్ మరొకసారి మీడియా ముందుకు రాబోతున్నారు. కుటుంబంతో సహా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ జగన్ తో పాటు పార్టీ సీనియర్ నేతలంతా కూడా జోగి రమేష్ తో ఫోన్ లో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ దాడికి సంబంధించి కోర్టు కూడా వెళ్లేందుకు జోగి రమేష్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసు పోలీసులు ఇప్పటివరకు కూడా నమోదు చేయలేదు కాబట్టి తనకు రక్షణకు సంబంధించి లేదంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి ఆయన కోర్టుకు వెళ్లేందుకు కూడా ఈ రోజు సిద్దమవుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ రోజు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.